ఓన్లీ బీసీలు మాత్రమే, ఎస్సీ ఎస్టీలు మాత్రమే. రెడ్లు వెలమలు దయచేసి ఆ సభకు రావద్దు, వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోమని చెప్తాం. దయచేసి అదైతే దగ్గర పెట్టుకోండి. రెడ్లకు వెలమలకు ఆ సభకు నో ఎంట్రీ. ఓన్లీ బీసీలకు, మా సోదర కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు మాత్రమే ఈ సభలోకి ఆహ్వానం ఉంటుంది. అది ఆ క్లారిటీతో ఉండండి. మమ్మల్ని పిలిచిరు కదా అని చెప్పి పుట్టుకుని ఉరికొచ్చారు, మీకు లేదా జాగలేదు, మేము ఇచ్చే అవకాశం కూడా లేదు. ఆ కార్డులు కూడా కొట్టిస్తున్నాం. ఆ కార్డులు కూడా సభకు రావద్దని, మా సభకు రావద్దు అనేటువంటి కార్డులు కూడా కొట్టించి పంపిస్తాం, కావాలంటే మీకు గుర్తు చేస్తాను. సో అట్లా మీరు ఆ గీతలో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార సమరబేరి ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మా బీసీ నాయకత్వానికి, మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉండబోతూ ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభం కాబోతున్నటువంటి రోజు జూలై 5 తారీఖు. ఇదే జూలై నెలలో 4 తారీఖు దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి ఉంది. ఇదే సభా వేదిక, ఇదే ప్రాంగణంలో గద్దర్ది ఒక పాట, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట ఉందా, ఆ పాటను మొట్టమొదటిసారిగా గద్దర్ అక్కడే ఆలపించాడు. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, కోనపూరి సాంబశివుడు, మా ఎర్ర సత్యమన్న, ఇట్లా ఈ మహనీయుల అందరినీ వాళ్ళ ఆశయాలను ఒకే వేదిక మీదకి తీసుకొస్తూ రాజ్యాధికారం ఒకటే బీసీల ముంగట్టున్నటువంటి మార్గంగా మేము తీసుకురాబోతా ఉన్నాం. సో కాబట్టి అందరికి కూడా రెడ్లు వెలమలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సభకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభను ఒక కొత్త తరహాలో, కొత్త ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ సభ నిర్వహించాలని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా ఎక్కడికక్కడ వర్క్లోకి దిగిపోయినారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మనందరినీ ఒకటి చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.